ఆయన సమీపించేటట్లుగా, ఆయన ఆరాధించేటట్లుగా, ఆయన పరిచర్య చేసేటట్లుగా నిన్ను నన్ను కూడా దేవుడు తన కృపా పరిచర్య కొరకు ఒక యాజకులుగా దేవుడు నిలబెడుతూ ఉన్నాడు. చీకట్లో నుంచి ఆశ్చర్య వెలుగులోనికి మనల్ని పిలిచిన వాని యొక్క ఆయన గుణాతిశయాలను ప్రచురం చేయడానికి నిన్ను నన్ను కూడా యాజకులుగా దేవుడు నియమించి ఉన్నాడు. ఈ సత్యాన్ని ఏ ఒక్కరు మర్చిపోకుండా, నేను దేవుని కొరకు ఒక యాజకుడిని, నేను దేవుని కొరకు ఒక లేవీయుడిని, నేను దేవుని కొరకు ఉన్నతమైనటువంటి యాజకత్వం చేసే ఆ గొప్ప ధన్యత నాలాంటి ఒక నరహంతుకుడికి, నాలాంటి ఒక కోపిష్టికి, నాలాంటి సమాజంలో విలువలేని దానికి, విలువలేని వాడికి ఆ కృపగల దేవుడు ఆ భౌతికంగా ఉన్న ఇశ్రాయేలీలో లేవీయులను దేవుడు ఏ విధంగా ఎన్నుకున్నాడో, నన్ను నా కుటుంబాన్ని దేవుడు తన కృపా పరిచర్య కొరకు యాజకత్వం చేసే భాగ్యం నాకు ఇచ్చాడని ప్రతి ఒక్కరము కూడా సంతోషపడాలనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరము గమనించాలి.